పదవీ విరమణ సన్మాన మహోత్సవం సందర్భంగా వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు సభలో ఆశీర్వైనటువంటి పెద్దలు చిన్నలందరికీ నా యొక్క వందనములు, అభినందనలు. సార్ దగ్గర పొంగనూరు సబ్ డివిజన్లో నేను అక్కడ జూనియర్ రెసిడెంట్గా పనిచేశాను. మా ఏరియాలో పొంగనూరు మండలం మాది. ఆ పొంగనూరు మండలంలో ఒక చెరువు ఉండేది. ఆ చెరువు కింద మాది ఎలాంటి భూమి లేదు. కానీ అలాంటి భూమిని, ఆ చెరువుని కట్ట ఎత్తుని పెంచి మరింత పెద్దగా నీటిని నిల్వ చేస్తే ఇప్పుడు ఒక పంటకి అయ్యేది భవిష్యత్తులో 2 పంటలకి వీలవుతుందని చెప్పేసి సార్లు తోడుకొని వెళ్ళాలని ప్రయత్నించాను. కానీ అక్కడ దాకా ఎందుకు వెళ్ళడము అని చెప్పేసి సీట్ ఎత్తుకున్నాడు, ఎస్ఐ సీటు. ఎస్ఐ సీట్ అనేది కూడా నేను నాన్ టెక్నికల్ కాబట్టి నాకు పెద్దగా అవగాహన లేదు. ఏదో కొన్ని హింట్స్ అడిగాడు. ఆ హింట్స్ చెప్పాను. నువ్వు అడిగినటువంటి ట్యాంక్ ఇదేనా అన్నాడు. అడిగితే వాస్తవంగా అది దీనికి ఈ కట్ట ఎత్తు పెంచడానికి వీలు లేదు, దీనికి క్యాచ్మెంట్ ఏరియా లేదు కాబట్టి కుదరదు, అక్కడ దాకా పోవాల్సిన అవసరం లేదని చెప్పేశారు. ఇప్పటికి నాకే ఆశ్చర్యమే, వాస్తవంగా కూడా అంతే ఉంది. అదే కాకుండా యువ ఇంజనీర్లకి ఎంతో ప్రోత్సాహాన్ని వాళ్ళకి కనిపించినా కూడా అది భవిష్యత్తుకి, వాళ్ళ భావి భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది. ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాడు, ఎంతో శిక్షణ ఇచ్చాడు. వాళ్ళందరూ, వాళ్ళే కాకుండా మేము ఎంతో నేర్చుకున్నాము. వినయంలోనూ ఒక మాటని మృదువుగా మాట్లాడడం లేము, ఆయనే చాటి. అంతేకాకుండా ఇంకా మరికొందరు పెద్దలు కూడా వారి దగ్గర మేము పనిచేశాము. వారు కూడా ఆఫీసులాగా నడపలేదు. ఒక కుటుంబ వాతావరణం ఎలా ఉందో అలాంటి వాతావరణాన్ని కల్పించారు. కుటుంబ సభ్యులలాగా చూశారు. అటువంటి వాతావరణంలో ఆఫీసులను నిర్వహించినటువంటి పెద్దలు ఈ వేదిక పైన చాలామంది ఉన్నారు. అందులో సురేందర్ రెడ్డి గారు కూడా ఒకరు. అంతేకాకుండా ఈనాడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో నుంచి కూడా కరూరు ప్రాంతం ఏదంటే ఎవరు అడిగినా చెప్పేస్తారు, రాయలసీమ ప్రాంతం. ఆ రాయలసీమ ప్రాంతంలో ఒకప్పుడు అనంతపురం జిల్లా అయితే, కానీ ఈనాడు చిత్తూరు జిల్లాలో ప్రత్యేకించి పడమటి మండలాలు. నేను ఉద్యోగం చేసుకుంటూ వ్యవసాయం చేసేవాడిని. ఆ వ్యవసాయము ఆ కరువు కాటుకు బలైనటువంటి వ్యక్తిగా దాని నుంచి బయట వచ్చేసాను. ఏదో ఈ చిన్న ఉద్యోగం ఉంది కాబట్టి ఆ ఉద్యోగంతో చేసినటువంటి అప్పులను తీర్చి వ్యవసాయానికి కాటా చెప్పేశాను. ఇంకా రైతుల పరిస్థితి ఇంకా వర్ణాతీతం, దాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు. ఇటువంటి తరుణంలో ఈ చిత్తూరు జిల్లాకి సారు శ్రీకాకుళం నుంచి చివరిగా ఈ జిల్లాకు ఇచ్చేయడం, చిన్ననీటి పారుదల శాఖ చరిత్రలో 3 రిజర్వాయర్లని ఇంత భారీ బడ్జెట్తో ఒకేసారి చిత్తూరు ఇరిగేషన్ సర్కిల్ చరిత్రలో ఇంత భారీ బడ్జెట్ని పట్టుబట్టి అడుగడుగున మన యొక్క సపోర్టుని ఇచ్చి ఈ జిల్లాకి శాంక్షన్ చేయించడము ఇదే మొదటిసారి అనుకుంటారు బహుశా. అందుకే ఏదో ఒక పద్యం అనుకోండి లేదా గేయం అనుకోండి, ఆ పద్య రూపంలో వినిపిస్తూ తర్వాత చివరిగా సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతాము. తర్వాత ఇప్పుడు అది మాట్లాడుతున్నాము. రాయల ఏలినటువంటి సీమ రతనాల సీమ అని బ్రహ్మాండంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఆనాడు రాజులు ఎంతోమంది ఉండొచ్చు, కాలగర్భంగా కలిసిపోయారు. కానీ కొద్దిమంది పేర్లు మాత్రమే మనం ఘనంగా చెప్పుకుంటున్నాం చరిత్రలో. అది మనసుంచి చేశాడు కాబట్టి ఆనాడు రాజ్యము అది రత్నాలసీమగా మారింది. ఆ పాలకుల నిర్లక్ష్యము ఎవరి ఇబ్బందుల కారణంగానో ఈనాటి రాయలసీమ రాలసీమగా మారింది. ఆ రాళ్ళు కూడా కనుమరుగైపోయాయి. ఈనాడు మట్టిసీమగా మారిపోయింది, ఒక ఎడారిగా మిగిలిపోయింది. దీనికి మళ్ళీ పునరుత్తేజం కల్పించాలంటే పంచభూతాలలో ముఖ్యమైనటువంటిది జలము. ఆ జలాన్ని నిలబెట్టగలిగే శక్తి దేశ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి ఇంజనీర్లకే సాధ్యం. అది సారు తన యొక్క సారథ్యంలో చేసి చూపించాడు.
అనేక మంది సార్ కూడా సిబ్బంది అనుకున్నా కూడా మంచి సహకారాన్ని అందించారు. వారందరికీ పరమటి మండలాలే కాకుండా చిత్తూరు జిల్లా రైతాంగం తరఫున కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అవి భవిష్యత్తులో ఆ కార్యక్రమము దిగ్విజయంగా అవి నెరవేరాలా, ఆ రిజర్వాయర్లు నిర్మించబడాలా, ఆ ఫలితాలు రైతులు అందుకోవాలా, వాళ్ళ జీవితాల్లో వెలుగు రేఖలు వెలుగురియాలని కోరుకుంటూ అనేక వందల గ్రామాలకి తాగునీరు, అనేక వేలాది ఎకరాలకి సాగునీరు అందేటటువంటి ప్రభుత్వమైనటువంటి కార్యక్రమం అది. కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఒక చిన్న పద్యాన్ని నేను మీకు వినిపిస్తున్నాను. రాయలేగిన సీమ రతనాల సీమ, రాయలేగిన సీమ రతనాల సీమ అని ఒకనాడు. కానీ నేడు కరువు కోరల చిక్కిన మట్టి సీమ, కరువు కోరల చిక్కిన మట్టి సీమ, ఉడమి గర్భమున జలములడగంకి పోయి, ఉడమి గర్భమున జలములడగంకి పోయి, సాగునీటికి కాదు తాగునీటికి నీరు కరువైన వేళ, సాగునీటికి కాదు తాగునీటికి నీరు కరువైన వేళ, కరువు రక్కసిని పారద్రోలంగ నుంచి, వలస బ్రతుకుల వెలుగుల నింపగ నుంచి, కరువు రక్కసిని పారద్రోలగ నుంచి, వలస బ్రతుకుల వెలుగుల నింపగ నుంచి, శ్రీకాకుళము నుండి చిత్తూరు తరలించి, శ్రీకాకుళము నుంచి చిత్తూరు తరలించి, భారీ జలాశయముల నిర్మింపనించిన వారికి తోడ్పాటు అందించినటువంటి ప్రతి ఒక్క సిబ్బందికి పేరు పేరున